చిత్తూరు శ్మశాన స్థలాన్ని ఇళ్ల పట్టాలకు పట్టాల కోసం మంజూరు చేయొద్దని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి జి వరదరాజులు కోరారు. పెనుమూరు మండలం మఠంపల్లి ఆది ఆంధ్రవాడ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వరదరాజులు మాట్లాడుతూ మఠంపల్లి ఆది ఆంధ్రవాడ నీళ్ల ట్యాంకుకు ఆనుకొని ఉన్న శ్మశాన స్థలాన్ని కొంతమంది రెవెన్యూ అధికారులు చదును చేసి ఇళ్ల పట్టాల కోసం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియ వెంటనే నిలిపివేసి అర్హులైన వారికి మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మఠంపల్లి ఎస్సీ కాలనీ అనేటువంటి మాదిగవాడలో వాళ్ళు ముత్తాతల కాలం నుండి కూడా శ్మశానాన్ని ఉపయోగించుకొని ఎన్నో భౌతికాయాలు కూడా అక్కడ దహనాలు చేసినటువంటి విషయాలు వాళ్ళ ముత్తాతల కాలం నుండి కూడా జరిగే స్థలంలోనే మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన ఇంటి స్థలాల కొరకు శ్మశానాన్ని కూడా చదువు చేసి దాన్ని ఇచ్చే విధంగా మండల అధికారులు, జిల్లా అధికారులు చొరవ తీసుకొని దాన్ని సదనం చేసి దాన్ని రాళ్లు నాటారు. దాన్ని వెంటనే దాన్ని రద్దు చేసుకొని ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకు ఉపయోగపడే భూముల్లో వాళ్ళు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీలు సంబంధించినటువంటి శ్మశానాలు లేక అగ్రకులాల వెంట చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు ఎన్నోసార్లు కూడా జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ మేము మొరబెట్టుకున్నాము. అయినా కానీ దాన్ని పరిధిలో తీసుకోకుండా ఎస్సీలే కదా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనల్ని ఏం చేస్తారనేసి ఈ యొక్క మండల అధికారులు దానిపైన శ్మశానంలో కూడా ఇంటి స్థలాలు మంజూరు చేయడం అంటే అది ఎంతవరకు సమంజసం, ఎంత బాధకరం అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. శ్మశానంలోనే ఇంట్లు కట్టితే ఇంకా అక్కడ ఉన్నటువంటి దళితులు ఎక్కడ పోయి మా బాడీలు భౌతికాయాలని దహనం చేయాలనేది కూడా దాన్ని ఆలోచించాల్సిన విషయం. దీనిగాన వెంటనే రద్దు చేసుకోకపోతే మేము జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆ యొక్క శ్మశానంలో వేసినటువంటి రాళ్లు కానీ ఆ యొక్క గుర్తులు కానీ మొత్తాన్ని తీసేసి ఆ యొక్క మఠంపల్లి దళితవాడకు సంబంధించినటువంటి వాళ్ళకు శ్మశానాన్ని వెంటనే వాళ్ళకు 1 ఎకరా భూమిని సర్వే చేసి చట్టపరంగా వాళ్ళకి హక్కుల పరంగా వాళ్ళకు దాన్ని స్వాధీనం చేయాల్సింది కూడా మేము అధికారులకి వెంటనే దీన్ని చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క స్థలంలో పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టినా కానీ మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. అక్కడ దాన్ని వేయకుండా కూడా మేము ప్రభుత్వాన్ని కూడా జిల్లాధికారులు కానీ మండలాధికారులు కూడా మేము అడ్డుకునే దాని ప్రయత్నాలు చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.